పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసు ఈ తెలంగాణలో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ, ఎగిరేది గులాబీ జెండా. మొన్న మన మంత్రి కేటీఆర్ గారు వచ్చినారు కొడంగల్కు. వచ్చినాడు ఏమడిగిండు, రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు తయారా అని అడిగిండు. అడిగితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, తోక ముడిసిండు. ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి కూడా ఏం తెలుసు, ఎగిరే జెండా గులాబీ జెండా, గెలిచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నేను మరి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు తోక ముడిసిండు, గెలిచేది టిఆర్ఎస్ అంటుండు. వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సవాలు విసిరితే తోక ముడిసిండు, గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అన్నాడు. మరి మనం కొడంగల్ బిడ్డలం ఆలోచించుకోవాలి. ఎగిరే జెండా గులాబీ జెండా అయినప్పుడు మన కొడంగల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గెలిస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందా? ఉత్తమ మాటలు చెప్పే ఈ రేవంత్ రెడ్డితో కొడంగల్ అభివృద్ధి జరుగుతుందా? బాగా ఆలోచన చేయండి. గెలిచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి కొడంగల్లో మన ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ పార్టీ ఉంటే నా దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు తెచ్చే సత్తా నరేందర్ రెడ్డికి ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుందా? మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఉత్తమ మాటలు తుంపిల బలం తప్ప చేసేది ఏమన్నా ఉన్నదా? మొన్నెప్పుడో మా జిల్లా నర్సాపూర్కి వచ్చిండు, ఆడికెళ్ళి సిరిసిల్లకు పోయిండు. ఆడవే ఏం చెప్పిండట అంటే, నేను గెలిస్తే నర్సాపూర్ను దత్తత తీసుకుంటా అన్నాడట. నర్సాపూర్లు వద్దు వద్దు, అయ్యో నాయన నీ కొడంగలే ఆగమైపోయింది, నువ్వు మాకెందుకు వద్దే వద్దన్నారట. నువ్వు ఏం చేస్తావు? 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఓ కొత్తగా తండాను గ్రామ పంచాయతీ చేసిండా? ఇవాళ చేసిండ్రు అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బొమ్మరాజపేట మండలంలో 24 తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం. రేపు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే 15-20 రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు అవుతాయి. మీ తండాలకు మీరే సర్పంచ్లు అవుతారు, మీ తండాలను మీరే పరిపాలించుకుంటారు. ఈ పని అయిందంటే కేసీఆర్ తోని టిఆర్ఎస్ పార్టీతో అయింది తప్ప గా రేవంత్ రెడ్డితో అవుతుందా? దయచేసి ఆలోచన చేయండి. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఓ కాలువ తెస్తివా, ఓ మంచినీళ్ళు ఇస్తివా, ఓ కరెంటు మంచిగా ఇస్తివా, ఓ తండాకు రోడ్డేస్తివా? నువ్వు చేసిన పని ఏందా? మాటలు తప్ప. మాటలు కోటలు దుంకుతాయి, చేతలు మాత్రం గడప దాటాయి. గిది రేవంత్ రెడ్డి సంగతి. ఉత్తమ మాటలే, మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనకు పనులు కావాలన్నా మాటలు కావాలన్నా? పనులు కావాలి, అభివృద్ధి కావాలనుకుంటే శైలి అవటూరి. మీరందరూ ఏమంటున్నారు? మా కొడంగల్లో అభివృద్ధి జరగాలి తప్ప ఈ మాటల రేవంత్ రెడ్డి మాకు వద్దు అని ఇవాళ మీరందరూ కూడా పిలుపునిస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ కొడంగల్ పౌరుషాల గడ్డ, చైతన్యవంతమైన గడ్డ. మా లంబాడి అక్క చెల్లెలను, మా తండా సోదరులను నేను ఒక్కటే కోరుతున్నా, ఇలా కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎవరి కోసం పెట్టిండు? మా అక్క చెల్లెల కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, పేదవాళ్ళ కోసం పెట్టిండు మన కేసీఆర్. మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 రూపాయలు పంపిస్తుండు కేసీఆర్. మరి ఇంతకుముందు కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఒక 10,000 ఇచ్చిండ్రా అక్క? 10 రూపాయలు ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మి బంద్ పెడతాము అంటున్నారు. అంటే కాంగ్రెస్ గెలిస్తే కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, 1,116 రాకుండా పోతుంది. పోవాలనా? కళ్యాణ లక్ష్మి కావాలనా వద్దా? కావాలంటూ చేయలే అవటూరి. అందరూ కళ్యాణ లక్ష్మి కావాలంటున్నారు. మరి కళ్యాణ లక్ష్మి కావాలంటే కారు గుర్తుకు మనం ఓటేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. బిడ్డ కడుపులో పడంగానే అమ్మ ఒడి కార్యక్రమం పెట్టి పాలు కోడిగుడ్డుతోని మీ బిడ్డకు కడుపు నిండా వేడివేడిగా అన్నం పెట్టిండు మన కేసీఆర్.
సర్కార్ దవాఖానలో డెలివరీకి పోతే మీ బిడ్డ డెలివరీకి పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు, మీ బిడ్డ కాన్పు చేపించిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి ఇంటికాడ తెచ్చిండు మన కేసీఆర్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సర్కార్ దవాఖానలలో డాక్టర్లే లేరు, మందులు లేరు, సూది లేదు. ఇవాళ అన్నీ తీసుకొచ్చి ఒక్క రూపాయి లేకుండా కాన్పు చేపించిండు మన కేసీఆర్. మంచిదేనా ఇది? నేను గిట్లే మాట్లాడుతుంటే మొన్న ఒక కాడ కిందికేలో సుగునక్కలేసింది. బిడ్డ కేసీఆర్ మంచిగానే పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మంచిగానే ఉన్నది. గట్టనే కేసీఆర్ గారు బిడ్డ కడుపులో పడంగానే రోజు పాలుగుడ్డుతోని అన్నం పెట్టిండు, కోడిగుడ్డుతో మంచిగానే ఉన్నది. దవాఖాన కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కాన్పు కూడా చేసిండు, మంచిగానే ఉన్నది. ఇక గాయంతో 21 దినం కూడా చేయమని రాదన్నది. చేయమన్నామా? చేయమన్నామా? మా అక్క చెల్లెలు వద్దంటారు, మొగోళ్ళు చేయమంటారు. సుగునక్కకి ఏం చెప్పినంటే కేసీఆర్ కిట్లా ఏమున్నాయి సుగునక్క అని అడిగిన. 2 చీరలు ఉన్నాయి, పుట్టిన మన్మనికి 2 జతల బట్టలు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, ఆడుకుంటందుకు గలగలు ఉన్నది, పరుపులు ఉన్నాయి, దోమతెర ఉన్నది, అన్ని ఉన్నాయి బిడ్డ మంచిగా అన్నది. ఏమైనా ఖర్చు అయిందా దవాఖానలు అన్నా? ఒక్క రూపాయి ఖర్చు కాలేదన్నది. మరి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అన్న? 12,000 రూపాయలు ఇచ్చిండ్రు బిడ్డ అన్నది. ఆటో కిరాయి తొలగిందా అన్న? ఏ తలగలే బిడ్డ, వాళ్ళే దించిపోయిండ్రు అన్నది. మరి ఇక 12,000 మంచిగా ముడుపు కట్టుకుంటే 21 దినం వెళ్ళదా? ఏం చూడనక్క అన్న, మా వెళ్తుంది బిడ్డ అన్నది. అంటే ఇట్లా మన కేసీఆర్ గారు ప్రతి విషయం మీద కూడా ఆలోచిస్తూ మన కోసం చేసుకుంటూ వచ్చింది. ఇవాళ మా ఎస్టీలు ఆడపిల్లలు చదువుకోవడానికి 70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక్క ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టలే. మన కేసీఆర్ గారు మీ పిల్లలు చదువుకోవడానికి సన్న బియ్యంతో అన్నం పెట్టిండు, బట్టలు భోజనం ఇచ్చి పుస్తకాలు ఇచ్చి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించడానికి ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, కాలేజీలు తెచ్చిండు ఇలా మన కేసీఆర్. మరి ఈరోజు ఎస్టీల కోసం 12% రిజర్వేషన్ కోసం కూడా కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. తప్పకుండా మా ముస్లిం మైనార్టీలకు, మా ఎస్టీలకు రాబోయే రోజుల్లో ఢిల్లీలో మనం ఖచ్చితంగా బిల్లు పాస్ చేయించుకొని 12% రిజర్వేషన్ కూడా తెచ్చుకుంటామని మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మంచినీళ్ళు, మనకు మంచినీళ్ళు కావాలి. కానీ నీళ్లు ఇన్నేళ్లలో వచ్చినాయా? ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కొడంగల్కి ఇలా ఊరూరికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి. అదేవిధంగా ఇలా నల్లాలు మన కొడంగల్ నియోజకవర్గంలో 57,810 నల్లాలకు గాను ఇప్పటికి 50,000 నల్లాలు ఫిట్ చేసింది ఇంటింటికి. ఆయనతో 7,000 నల్లాలు కూడా రాబోయే నెల 2 నెలలు పెట్టేస్తే మా అక్క చెల్లెళ్ళు నల్ల తిప్పితే మీ బిందెల నీళ్లు పడతాయి, నీళ్ళ బాధ తిప్పుతారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తే ఏమిచ్చిండు? మంచినీళ్ళ కోసం బోరింగులు కొట్టి కొట్టి మా అక్క చెల్లెల చేతులు నొప్పి పెట్టినాయి. నీళ్లు బాయి కాడికెళ్ళి మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ వాటర్ ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లు ఇంకా బిందెలు పట్టుకొని పోతే బిందెలు కొట్లాడి సొట్టలు పడ్డాయి. ఇగో ఇది మనకు రేవంత్ రెడ్డి ఇచ్చింది, ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ 70 ఏళ్ల నుంచి తీరని నీళ్ల బాధను ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి కృష్ణా నది నీళ్లను తెచ్చి కొడంగల్ ప్రజల కష్టాలు తెచ్చిండు మన కేసీఆర్. ఈ నీళ్ల పని మన కేసీఆర్ చేసిండు. ఎట్లయితే మీకు మంచి నీళ్లు వచ్చినాయో రేపు రాబోయే రోజుల్లో మన కొడంగల్కు 1,17,000 ఎకరాలకు కాలువ కింద కూడా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని మనం చేస్తాము. అప్పుడు బాధ ఉండదు. ఇక బోర్లు వేయాల్సిన అవసరం లేదు, బావులు లోతు చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను నీళ్ల మంత్రిగా మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో పనిచేస్తున్నా. నేను మా బొమ్మరాజ్పేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చేసే మనం ఒక్కటే, ఇవాళ మీరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించండి. 3 ఏళ్ల లోపల
30,000 ఎకరాలకు బొమ్మరాజపేటకు నీళ్లు తీసుకొచ్చి ఇస్తాం. ఒక్కటే ఆలోచించండి, కృష్ణా నది నీళ్ళు వస్తే బొమ్మరాజపేటలో బతుకుతామా? ఈ చంద్రబాబు నాయుడు పంపిన నోట్ల కట్టలకు కోటర్ సీసాలతోనో మీరు బతుకుతారా? ఆలోచన చేయండి. ఏం కావాలి? నీళ్లు, కృష్ణా నది నీళ్లు కావాలన్నా కోటర్ సీసాలు కావాలన్నా? వీళ్ళు ఇంతకాలం ఓట్లు రాగానే 2 రోజులు కోటర్ సీసాల వరకు మనం మోసం చేసింది. దాంతో మనం బతుకం. ఈ కోటర్ సీసాలు కాదు, రావనుకున్న మంచినీళ్లను కేసీఆర్ తెచ్చిండు. మీకు ఎట్లా మంచినీళ్లు తీసుకొచ్చినామో కాలువలు దవ్వి కృష్ణా నది నీళ్లు తెచ్చి బొమ్మరాజపేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తాం. 30,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. మరి ఆ నీళ్లు రావాలంటే కేసీఆర్తో అవుతుంది తప్ప ఈ రేవంత్ రెడ్డి గారితో అవుతుందా? ఎందుకంటే ఇక్కడ అయ్యేది మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ గవర్నమెంట్ వచ్చేది టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మరి ఇలా మన కొడంగల్కు నీళ్లు రావాలంటే మన ఎమ్మెల్యే కూడా మన నరేందర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే నీళ్లు వస్తాయి. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, మేము మొన్న ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ, మన జిల్లాలోనే ఆలంపూర్, అక్కడ పోయి వాళ్ళకి మాట ఇచ్చినాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఏడాది లోపల మీకు నీళ్లు ఇస్తా అని మాట ఇచ్చినాం. 9 నెలలలో నీళ్లు పంపించినాం. ఆలంపూర్కి ఇలా నీళ్లు పోతా ఉన్నాయి. నేను మీకు కూడా మనవి చేస్తున్నా, ఎట్లయితే 9 పూర్తి చేసి ఆలంపూర్కు నీళ్లు ఇచ్చినామో మన కొడంగల్ నియోజకవర్గానికి 1,17,000 ఎకరాలకు కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రజలను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తారు. అదేవిధంగా ఈరోజు కరెంటు, ఇదివరకు కరెంట్ ఎట్లుండే మీకు తెలియదా? కరెంటు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 2 రోజులు వారం కరెంటు పోతుండే. మా తండాలకైతే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మా తండాలకు తెలియదు. మరి ఇవాళ కరెంట్ ఎట్లున్నది? 24 గంటల కరెంట్ ఉంటుంది. నీ ఇంటికాడ కరెంట్ ఉంది, నీ బావి కాడ కరెంట్ ఉంది, నీ బోరు కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వచ్చిందనుకో ఏమవుతుంది? మళ్ళా దొంగరాత్రి కరెంట్ వస్తుంది. వెలుగుల తెలంగాణ పోయి మళ్ళీ చీకటి తెలంగాణ అవుతుంది. ఇలా ఒక బొమ్మరాజపేట మండలంలోనే 3 కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేసిండు మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కొత్తూరు కాడ సబ్స్టేషన్ వచ్చింది, బాపల్లి తండకాడ కొత్త సబ్స్టేషన్ ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా భువానాపూర్ కాడ కూడా ఇంకో సబ్స్టేషన్ కూడా ఇప్పుడు కొత్తగా మనం కట్టుకుంటా ఉన్నాం. ఇవన్నీ చేసిందంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చిందంటే మన కేసీఆర్ మన కారు గుర్తిచ్చింది. 24 గంటల కరెంట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. అట్లే రైతు బంధు పథకం, ఇవాళ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చిండు మన కేసీఆర్. ఈసారి మళ్ళీ గెలిచినాక ఈ 8,000ను 10,000 రూపాయలు చేస్తా ఎకరానికి అంటుండు కేసీఆర్. రైతు బంధు ఎకరానికి 10,000 కావాలా? కాంగ్రెస్ ఏమంటుండు? మేము గెలిస్తే రైతు సమన్వయ సమితులు రద్దు చేస్తాము అంటున్నారు. మరి ఏమైతుంది? ఎకరానికి వచ్చే 10,000 బంద్ అవుతాయి. బంద్ కావాలా? పెట్టుబడి సాయం కావాలా వద్దా? పెట్టుబడి సాయం కావాలి. రైతు బంధు కొనసాగాలంటే కారుకు కేసీఆర్కు ఓటేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు కావాలన్నా, రైతు బీమా కావాలన్నా, కాలువ కింద కృష్ణా నది నీళ్లు రావాలన్నా 24 గంటలు మోటార్లు గాలని, స్టార్టర్లు గాలని, ట్రాన్స్ఫార్మర్లు పేలని కరెంటు కావాలంటే మన కేసీఆర్ మన టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మా రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మందు బస్తా, యూరియా బస్తా కావాలంటే ఎంత తిప్పలుండే? పేద లైన్లో నిలబడితే పొద్దుకడికి దొరికితే ఒక్క సంచి దొరికినట్టు, లేకపోతే దొరకనట్టు. యూరియా బస్తా దొరికినప్పుడు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత అసలే లేదు. ఎంత పంట పండితే అంత పంట మద్దతు ధరించుకున్నాం. మొన్న మీ కందులు పండినాయి, కందులకు ధర తగ్గిందని మా నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేయగానే ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రం పెట్టి 5,400 రూపాయల కాడికి మొత్తం కందులు కూడా కొని రైతులకు సాయం చేసి
ఇలా ఈ పనులు జరిగినాయంటే మన టీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినాయి. మరి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మొన్ననే కేటీఆర్ గారు ఒక మంచి మాట చెప్పింది, మీరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించండి, నేను నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మరో గజ్వేల్ లాగా మరో సిరిసిల్ల లాగా చేస్తాను. మన కొడంగల్ గజ్వేల్ లాగా కావాలన్నా వద్దా? మరి కావాలంటే ఏం చేయాలి? ఇది ఒక గొప్ప అవకాశం. ఒక మంచి నాయకుడు ఇవాళ కేటీఆర్ గారు స్వయంగా దత్తత తీసుకుంటా అన్నప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ కొడంగల్ రూపురేఖలు మారాలంటే, ఈ కొడంగల్ అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉంది. మా యాదవులు బ్రహ్మాండంగా డోళ్లు తీసుకొని గొర్రె పిల్లని తీసుకొని వచ్చి మద్దతు పలికింది. ఇవాళ వాళ్ళందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇవాళ మీకు ఇంత పని చేసిందంటే టీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప ఇంకెవరు చేయలేదు. ఒక్కరు కూడా పోకుండా మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి మీ దమ్మేందో మీ సత్తా ఏందో మీరు చూపించాలని చెప్పి కోరుతా ఉన్నా. మా ముదిరాజ్ సోదరులు బాగా కష్టపడుతున్నారు. మొత్తం బస్తీలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మద్దతు పలుకుతున్నారు ఇలా మా ముదిరాజ్ సోదరులు. రేపు గా గోదావరి నీళ్లు, గా కృష్ణానది నీళ్లు మన కొడంగల్కు మన తెలంగాణకు వస్తే మా ముదిరాజ్ సోదరులకు పండుగనే పండుగ. ఇక బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఉచితంగా ఇచ్చే చేప పిల్లలతోని మన బతుకులన్నీ కూడా మంచిగా అవుతాయి. ఇవాళ నీళ్లు లేవు కొడంగల్లా, పొట్ట చేత పట్టుకొని మా ముదిరాజులు వలసపోతున్నారు. రేపు మా ముదిరాజుల భవిష్యత్తు మారాలంటే కృష్ణా నది నీళ్లు మన కొడంగల్కు రావాలి. కృష్ణా నది నీళ్లు రావాలంటే పట్నం నరేందర్ రెడ్డి గారిని మనందరికి కూడా గెలిపించుకోవాలని కోరుతాము. हमारे मुसलमान भाई, हमारे बहन, आप सबसे मैं गुजारिश करना चाहता हूं, सोचिए आज टीआरएस के हुकूमत आने के बाद आपके लिए शादी मुबारक स्कीम निकाले, आपके रमजान के दावत इफ्तार में सरकार के तरफ से हर कॉन्स्टिट्यूंसी में दावत इफ्तार बनाए और हुकूमत के तरफ से आपके घरों में गरीब लोगों के लिए कपड़ा भी भिजवाए सीएम साहब ने। ये कभी इसके पहले हुआ है? आज हो रहा बोले तो सिर्फ और सिर्फ केसीआर साहब के तरफ से, टीआरएस पार्टी के तरफ से ऐसे अच्छे काम हो रहा है। हमारे इमाम मौजम साहब लोगों को इसके पहले 1 रुपया भी कांग्रेस पार्टी नहीं देते थे। हमारे सलीम साहब याद कर रहे मुझे, इमाम मौजम साहब लोगों को हर महीने 5,000 रुपया तनख्वाह दे रहे हैं, ये टीआरएस के हुकूमत ने दे रहा है। बस आपको भी 12% रिजर्वेशन भी हम असेंबली में रिजोल्यूशन पास करें, आगे दिल्ली में कोई भी हुकूमत आने दो, जरूर बिल पास कराएंगे, आपका 12% रिजर्वेशन भी लेके आएंगे। आज असदुद्दीन ओवैसी साहब भी पूरी तरफ से टीआरएस पार्टी के लिए मदद कर रहे। असद भाई और टीआरएस पार्टी हम मिलके काम कर रहे। तमाम मुसलमान भाइयों, बस आप सब कार के निशान पे बहनों आप वोट दीजिए, टीआरएस पार्टी के लिए मदद करवाइए। और నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇక 3 రోజులు 4 రోజులు ఉందన్నాక ఊళ్ళలోకి వచ్చి మేము పైసలు ఇస్తాం, మేమేదో క్వార్టర్ సీసాలు ఇస్తామంటారు. దయచేసి మోసపోకండి. అవి ఎన్ని ఇచ్చినా ఏమిచ్చినా మనం లొంగిపోవద్దు. మన ఆత్మ గౌరవం గెలవాలి. కొడంగల్ ఆత్మ గౌరవం గెలవాలన్నా వద్దా? కొడంగల్ ఆత్మ గౌరవం గెలవాలంటే మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కొడంగల్ డిపో వాళ్ళు ఉత్తమ మాటలు చెప్పారు, శాంక్షన్ కాని దానికి కొబ్బరికాయ కొట్టిరు. బస్ స్టాండ్ కు శాంక్షన్ తెచ్చి బస్ డిపో శాంక్షన్ అయిందని కొబ్బరికాయ కొట్టి ఓట్లు వేసుకున్న వాళ్ళు ఇవాళ మా మహేంద్ర నాయకత్వంలో బస్ డిపో పనులు యుద్ధ ప్రాతిపదికన ఇలా కొడంగల్లో జరుగుతున్నాయంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జరుగుతా ఉంది. మరి మన బొమ్మరాజపేట పెద్ద చెరువు దానికి నీళ్లు రావాలన్నా వద్దా? బొమ్మరాజపేట పెద్ద చెరువుకు మేము కృష్ణా నది నీళ్ల కాలువ తెస్తాం, బొమ్మరాజపేట చెరువు నింపి చూపిస్తా అని చెప్పి కూడా మేము చేస్తాం. గా చెరువు నింటే మండలం అంతా మంచుకుంటుంది అంటారు, బాయిలలో నీళ్లు ఉంటాయంటారు, బోర్లలో నీళ్లు ఉంటాయంటారు. నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రభుత్వం గెలిచిన తర్వాత మన పాలమూరు ఎత్తిపోతల పథకం కాలువ తెచ్చి బొమ్మరాజపేట చెరువు మత్తడి నీళ్లు దుంకించి చూపిస్తాం. అదేవిధంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన కేసీఆర్ గారు ఇంకో నిర్ణయం తీసుకున్నారు. మా తండాలలో మా అక్క చెల్లెళ్ళు మా జాగలో మేమే ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు.
మీరెవరెవరైతే మీ జాగల మీరు ఇల్లు కట్టుకుంటారో ఈసారి మనం గెలవంగానే మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ ఇల్లు మీ జాగలోనే కట్టుకోవచ్చు. మా ఎస్సీలు మా ఎస్టీలు బీసీలు మీ ఇంటి అడుగు జాగలో పాత గుడిసె ఉంటే రేకులుంటే అక్కడనే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన హకీంపేట పోలేపల్లి గ్రామాలు ఈ రెండింటిని బొమ్మరాజపేట కలపాలని పాపం వాళ్ళు అడుగుతా ఉన్నారు. తప్పకుండా నేను మీకు మాట ఇస్తున్నా, ఈసారి టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నేను నరేంద్ర అన్న గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తప్పకుండా గ్రామాలు మీరు కల్పిస్తామని కూడా మనం చేస్తాము. ఇవాళ మీ ఊపు మీ ఉత్సాహం చూస్తుంటే నిన్న రాహుల్ గాంధీని పట్టుకొచ్చారు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి మొత్తం కాన్స్టిట్యున్సీ మీటింగ్ అంటే కూడా ఇంతమంది రాలేదు. ఇవాళ సూర్యానాయక్ తండా పాపం సూర్యానాయక్ తండాకెళ్ళి ఇంటింటికి తాళం వేసి పాదయాత్ర చేసుకుంటే ఇవాళ మీటింగ్ వచ్చింది. ఇవాళ దేశ్యానాయక్ తండా నుంచి కూడా మెట్లకుంట నుంచి కూడా ఇవాళ తునికి మెట్ల నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటే ఇంత దాకా వచ్చింది. అంటే ఎంత కసి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మన బతుకులు మారాలంటే కొడంగల్ నియోజకవర్గ దశ దిశ మారాలంటే ఎగరాల్సిన జెండా గులాబీ జెండా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఒక్కటే నిర్ణయం, మాటలు కావాలన్నా పనులు కావాలన్నా, మాటలు కావాలన్నా పనులు కావాలన్నా, మాటల మనిషి కావాలన్నా చేతల మనిషి కావాలన్నా. చేతల మనిషిని కావాలంటే పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బు మనకు అక్కర్లేదు. అక్రమ సంపాదన ఆంధ్ర నుంచి వచ్చే అక్రమ డబ్బులు మనకు అక్కర్లేదు. మన ఓటును నరేందర్ రెడ్డి కేసి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుదాం. నాకు తెలిసి ఇవాళ 24 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి అంటే ఆ తండాల ఒక్క ఓటన్న కాంగ్రెస్ కేస్తారేగా. ఇలా ఎన్నో ఏళ్ల కళ మా తండా గ్రామ పంచాయతీ కావాలని. ఆ గ్రామ పంచాయతీ చేసిన కేసీఆర్ సార్ కోటేస్తారు తప్ప గాల కోటేస్తారు ఎవరైనా? దయచేసి ఆలోచన చేయండి. మరి ఈరోజు మన ఎస్సీల కోసం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు. బడ్జెట్లో స్పెషల్ బడ్జెట్ పెట్టి వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా మన మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నాం. మా ఎస్సీలను కూడా పైకి తేవాలి. మా గొల్ల కుర్మలకు ఎట్లా లాభం జరిగిందో, మా ముదిరాజులకు ఎట్లా లాభం జరుగుతుందో మా ఎస్సీ ఎస్టీలను కూడా పైకి తేవడానికి 10,000 కోట్ల బడ్జెట్ కూడా వచ్చే 5 ఏళ్లలో ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తాము. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. మీరందరూ కూడా కార్యకర్తలు ఒక్క వారం రోజులే ఉందిగా, ఒక్క వారం రోజులు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు కేటీఆర్ గారు దీన్ని దత్తత తీసుకుంటారు. మేమందరం కలిసి కష్టపడి ఈ కొడంగల్ యొక్క దశ దిశ మార్చి చూపిస్తామని మనం చేస్తాం, మార్చి చూపిద్దామని మనం చేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ఇదే ఊపును మీ గ్రామాల్లో చెప్పండి. ఇంటింటికి చెప్పాలి. మీరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు గుండె గుండెను కూడా తట్టాలి. మీరు కళ్యాణ లక్ష్మి కావాలంటే కారుకి వెయ్యండి, రైతు బంధు కొనసాగాలంటే కారుకి వెయ్యండి, మా కేసీఆర్ కిట్లు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి, 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలకు పెరగాలంటే కారు గుర్తుకు ఓటేయండి, రైతు బీమా 5 లక్షల రూపాయలు కావాలంటే మనం కారు గుర్తుకు ఓటేసుకోవాలి, మా నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల వృత్తి రావాలంటే మనం కారు గుర్తుకు ఓటేయాలి, మన కొడంగల్ అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. ఇవన్నీ విషయాలను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి కూడా చెప్పండి. కారు గుర్తుకు ఓటేసి 7వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారిని దీవించండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే.